ఈ నరకం కొట్లు పడుగు ఈ నరకం ఏం కాదమ్మా, తొందరలో తగ్గిపోతుంది. డాక్టర్ బాబు బాగా చూసినారు అమ్మా, బాగా వచ్చినాము. 50 మనిషి మంచిగా చూసినారు. ఒక్కదానికే కొట్టు అవుతూ లేగలేను, మరి 10 రోజులు అని ఉండమ్మా దిగబెడతామా అన్నారు. నాకు అవి తిరిగినాయి కానీ నాకు మొక్కు అయిపోయింది, మౌడి విరిగిపోయింది. ఎంతమంది వెళ్ళారమ్మా గుడికి మీరు? గుడికి 30 మనిషి వెళ్ళాము. మీ ఊరు నుండి? ఎక్కడ, ఏ ఊరు మీది? మాది వదిలిపోతురు మండలము, శివరాంపురం. ఎన్ని కిలోమీటర్లమ్మా? ఎంత దూరం ఇక్కడి నుండి? 12 కిలోమీటర్లు. ఎలా వచ్చారు మీరందరూ? ఆటో మీద వచ్చి 3 ఆటోలు పెట్టుకుని ఆటోలు పెట్టుకుని వచ్చారు. 3 ఆటోలు తెచ్చినాము. 3 ఆటోలు అవుతాను నాలే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే మేము వెనకటికి 11కి 10కి లోపుకి వెళ్ళాం. దర్శనం అయిపోయి అలా ఏడు చేసిన ఒక దోరి మూసాను. ఒక దోరిలో వెళ్ళి మేము ముయ్యగన్న ఇక్కడ ఇందులో గుడ్నున్నలు జామ్ అయిపోయినాము. అంతలా మా మనుషులే 30 మనం తోసాను. అలా అటు నుంచి లావ్ అయిపోయింది, ఇటు నుంచి లావ్ ఒకేసారి తలుపు తీసినాం. తలుపు తీసేసరికి అందరం దోర్లు పట్టుకొని గలక్కని ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే పరుగులు పడిపోయినాము. ఈ మనుషులు వచ్చి మా మీద పడిపోయినారు. దినాలు మేము పడిపోయాను. పడిపోయి 9 మనిషి చేయించాను. వాళ్ళు తినగా నాకు ఎంతో కంత ప్యాన్ ఉన్నాడు, నాకు మతి లేదు. అంత నాకు వేసి తౌడు కొబ్బరికాయ పుట్టినారు. జీవి వచ్చింది. 10 మనిషి అయిపోయిన మైకు జీవి రాగా నాకు కనం తెచ్చిపెట్టాను. పాలు చేయరు, మక్కలు దెబ్బ తగినోళ్ళు ఇరిగినోళ్ళు అయిపోయాము. 45 దెబ్బ తగ్గిపోయింది. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నారా? సపరేట్గా ఉన్నారమ్మా? తినగానే ఎగిరిపోయింది. ఇద్దరు అబ్జెల్కి మా ఇద్దరికి శివరాంపురంకి ఇద్దరు మా ఇద్దరు అబ్జెల్కే తగిలింది. మిగిలిన వాళ్ళందరూ ముందు బయట వచ్చేసారు. చిన్నలు రాయిలు రబ్బర్ గిడ్డలు యానం మీద తెచ్చుకుని ఆ ఒక్కదానికే మా ఊరికి. ఊరికి ఎవరికమ్మా మీతో పాటు వచ్చిన వాళ్ళ ఎవరికైనా? దానికి మా చెల్లికే ఇద్దరు అబ్జెల్ డిశ్చార్జ్ అయ్యారమ్మా? ఇప్పుడు వెళ్ళింది. ఏం కాదమ్మా, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, తొందరగా మీరు రికవర్ అయిపోతారు. వచ్చేసేయండి అమ్మా.